అనుదిన వాక్య ధ్యానాలను ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాలలో ఈ కార్యక్రమాలను ఆసక్తితో చూస్తూ ఉన్న ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మనకు ప్రాణప్రదుడైన మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన పాప పరిహారార్థం శిలువ మ్రానిపై తన ప్రశస్త ప్రాణాన్ని అర్పించినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగి భూమి వణకి బండలు బద్దలై సమాధులు తెరవబడి ఇదివరలో ప్రభునందు నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు పునర్జీవితులైనట్లు ఆయన మరణానికి సమస్త సృష్టి విలపించి ఇంకా అనేక ఆశ్చర్య కార్యాలు జరిగినట్లు పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది. ఆయన శిలువ ప్రభావము అత్యంత అమూల్యమైనది, శక్తివంతమైనది, అత్యద్భుతమైనది. ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధరణుడైనప్పుడు కూడా ఇలాంటి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలన్నీ క్రోడీకరిస్తూ శిలువ ప్రభావము అనే అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు ఈరోజు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ది ఎఫెక్ట్ ఆఫ్ ద క్రాస్ అనే నేటి అంశంపై సందేశాన్ని వినక మునుపు ఈ భావగర్భితమైన భక్తి గీతాన్ని విందాం. అపరాధము క్షమించితివా ప్రభు యేసు నా పాపముకై పరిహారముగా నీ ప్రాణం అర్పించి మరణించితివా నా అపరాధము క్షమించితివా ప్రభు యేసు నా పాపముకై శాపము మోసి నా దోషములను భరించితివా నా పాప శాపము మోసి నా దోషములను భరించితివా రక్తము కాచి నీ జీవమునిచ్చి నీ ప్రేమను నాకందించితివా ప్రభు యేసు నా పాపముకై పరిహారముగా నీ ప్రాణం అర్పించి మరణించితివా నా అపరాధం క్షమించితివా ప్రభు యేసు నా పాపముకై సృష్టి విలపించి నీ సిలువ మరణముగాంచి ఈ సర్వ సృష్టి విలపించి భూమి వనికి బండలు బ్రద్దలాయే నీ రుధిరము నాకై ప్రవహింపా ప్రభు యేసు నా పాపముకై అపరాధము క్షమించితివా ప్రభు యేసు నా పాపముకై
అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క దినమునైనా మీ యొక్క శిలువ ప్రభావం గురించి ధ్యానించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణ పునరుత్థానం గురించి మరొకసారి మనం ధ్యానించే ధన్యత మనకు అనుగ్రహించినందుకు కూడా దేవునికి స్తోత్రములు. క్రైస్తత్వానికి విశిష్టత చేకూర్చినది పునరుత్థానం. విశ్వాస జీవితంలో శిలువ అత్యంత ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా శిలువ అత్యంత ప్రభావం కలది కూడా. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కూడా జరిగాయి. ఆ విషయాన్ని మనము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో జరిగినటువంటి 5 విషయాల గురించి మనము లేఖనాల్ని పరిశీలించి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52, 54. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఇక్కడ మనకు మొదటగా జరిగినటువంటి అద్భుత కార్యము, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను అని మత్తయి సువార్తికుడు చెప్తున్నాడు. లూకా సువార్తికుడు ఈ విషయం లూకా సువార్త 23వ అధ్యాయము 48వ వచనంలో అప్పుడు దేవాలయపు తెర నడిమికి చినిగెను అని రాశారు. ఇక్కడ దేవాలయపు తెర చినగడము అంటే దేవుని యొక్క మరొక అద్భుత సూచన మానవాళికి కలిగిందని అర్థం. క్రీస్తు బలి అర్పణగా దేవుని పవిత్ర సన్నిధికి చేరుటకు మనకు మార్గము సులువైనది. అంతేకాకుండా క్రీస్తు శిలువ మరణము ద్వారా మనకు అది సాధ్యమైంది. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రవేశించుటకు అనుమతి ఉండేది, అధికారం ఉండేది. కానీ క్రీస్తు శిలువ మరణము ద్వారా ఆ యొక్క పెద్ద తెర రెండుగా విభాగింపబడడం వలన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. ఈ అనుమతి క్రీస్తు ప్రభు శిలువ ప్రభావం ద్వారానే మనకు లభ్యమైంది. రెండవదిగా ఇక్కడ జరిగినటువంటి ఆశ్చర్య కార్యము భూమి వణికెను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాల్లో భూమి వణికింది. చూస్తే మనకు యెహోవా దేవుడు సీనాయి పర్వతము నుండి క్రిందకి దిగి వచ్చినప్పుడు భూమి వణికింది. ఆ విషయం మనకు నిర్గమకాండం 19వ అధ్యాయము 18వ వచనంలో గమనించవచ్చు. యోనాతాను ఫిలిస్తీయులతో విజయం సాధించినప్పుడు భూమి వణికింది. 1వ సమూయేలు 14వ అధ్యాయం 15వ వచనంలో గమనించవచ్చు. యెహోవా దేవుడు ఏలియాకు ప్రత్యక్షం కాక మునుపు భూకంపం వచ్చింది. ఆ విషయము 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించవచ్చు. పౌలు శీలలు చెరసాల్లో ప్రార్థించి పాటలు పాడినప్పుడు భూమి కంపించింది. ఆ విషయం మనకు అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 26వ వచనంలో గమనించవచ్చు. యేసు ప్రభు శిలువ మరణించినప్పుడు మనం ఈ వచనంలోనే మనం చదివినటువంటి వచనంలో కూడా భూమి కంపించింది. అంతేకాకుండా 27వ అధ్యాయం 51వ వచనం అని గమనించవచ్చు. పునరుత్థాన వేళ దూత
ఆ భూమికి అరుదించినప్పుడు కూడా భూమి కంపించింది. 28వ అధ్యాయము 2వ వచనం మత్తయి సువార్త. మరియు పరలోకంలో దేవుని ఆలయము తెరవబడినప్పుడు కూడా భూమి కంపించింది అని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించవచ్చు. అంటే దేవుని రాకడ సమయంలో, తర్వాత దూతల రాక సమయంలో, అంతేకాకుండా దైవజనుల విజయం అప్పుడు, తర్వాత సువార్థికుల సునాదాల సమయంలో భూమి కంపించింది అన్నటువంటి విషయం మనము ఇక్కడ చూస్తాం. ఎంతో గొప్ప విషయము, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆ తర్వాత బండలు బ్రద్దలాయను. బండ వేరు, రాయి వేరు. ప్రకృతి సిద్ధంగా భూమి కంపించినప్పుడు బండలు బ్రద్దలవుతాయి. అంతకుముందే మన భూకంపం వచ్చినది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు బండలు బ్రద్దలైనప్పుడు అయినాయి, భూమి బ్రద్దలైనాయి అంటే అక్కడ ఆధ్యాత్మికంగా కోణంలో మనము ఆలోచిస్తే సిలువ, క్రీస్తు సిలువలో మరణించినప్పుడు బండలాంటి హృదయం బ్రద్దలైంది. అదే విషయం మనకు హెజికేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తర్వాత సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. మత్తయి సువార్త 27:52వ వచనంలో ఏముంది చూద్దాం. 52వ వచనం, 53వ వచనంలో కూడా మనం చూస్తే, వారు సమాధులలో బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. ఇక్కడ సమాధులు, అనేక మంది పరిశుద్ధులు, వీరు పరిశుద్ధులు. అసలు బైబిల్ చరిత్రలో మరణించి తిరిగి లేచిన వారిటువంటి వారిలో యాయూరు కుమార్తె, శతాధిపతి దాసుడు, మరియు నాయను విధవరాలి కుమారుడు లాజరు, తర్వాత ఎలీషా సమాధిలో పెట్టబడినటువంటి ఒక సైనికుడు, వీరు తర్వాత మృతి చెందారు. కానీ యేసు ప్రభువు వారు శిలువ మరణము గెలిచి తిరిగి పునరుత్థానుడయ్యాడు. చివరిగా మనం చూస్తే శతాధిపతి యొక్క సాక్ష్యం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో గమనిస్తే, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపములు జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అంతవరకు ఆ శతాధిపతి కొట్టి తిట్టి భూమి వేసి హింసించినటువంటి ఆ యొక్క రోమా సైనికుడు ఈయన నిజంగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. కల్వరి ప్రాంగణంలో పేతురు లాంటి శిష్యులే క్రీస్తుని గురించి ఒప్పుకొనక సత్యాన్ని కప్పివేసినటువంటి వారు. కానీ ఇక్కడ అన్యుడైనటువంటి ఆ యొక్క శతాధిపతి యేసు ప్రభువు దేవుడని ఒప్పుకున్నాడు. దేవుడే కుమారుడు అని ఒప్పుకునడే కాకుండా సాక్ష్యం ఇచ్చాడు. ఇదే శిలువ యొక్క ప్రభావము. కాబట్టి ఇక్కడ మనం శిలువ యజ్ఞ ఫలితముగా క్షమాభిక్ష పొందినటువంటి విశ్వాసులకు పునరుత్థానము ఒక అనంత విజయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అన్నటువంటి వాక్యాన్ని యేసు ప్రభు వారు ప్రబోధించారు. కాబట్టి శిలువ మరణ పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువును మనము విశ్వసించాలి, పశ్చాత్తాపంతో తమ పాపమును ఒప్పుకోవాలి, మరియు దేవుని మారు మనస్సు నుండి బాప్తీసము నొందినాక సొంత రక్షకునిగా ప్రభువును స్వీకరించినప్పుడే మనకు రక్షణ, నిత్యజీవం. అటు కృప, ధన్యత క్రీస్తు ప్రభువు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. సిలువ
మృతినే గెలిచెను నేడు శ్రీయేసు మృతినే గెలిచెను నేడు. తను నమ్మిన తన విశ్వాసులకు జీవమునిచ్చెను చూడు శ్రీయేసు జీవమునిచ్చెను చూడు. సిలువలో మరణము నొందిన యేసు మృతినే గెలిచెను నేడు శ్రీయేసు మృతినే గెలిచెను నేడు. కాళి సమాధి కనిపించెనుగా కరుణామయుడే మృతి గెలిచెనుగా. కాళి సమాధి కనిపించెనుగా కరుణామయుడే మృతి గెలిచెనుగా. కావలి వారి కనులే చెదరా కావలి వారి కనులే చెదరా కాంతులు కురిసెను నాడు. కాంతులు కురిసెను నాడు. ఆ కాంతులే జీవమై విరిసెను నేడు. సిలువలో మరణము నొందిన యేసు మృతినే గెలిచెను నేడు శ్రీయేసు మృతినే గెలిచెను నేడు. మరణము గెలిచి తన శిష్యులను అగుపించే ప్రభు నలువది రోజులు. మరణము గెలిచి తన శిష్యులకు అగుపించే ప్రభు నలువది రోజులు. పరిశుద్ధాత్మను వరముగా పరిశుద్ధాత్మను వరముగనొసగి ప్రకటించమనెను వార్త. ప్రకటించమనెను వార్త ఆ వార్త సర్వ జగతికే